ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. ఈరోజు శుభ శుక్రవారము సందర్భంగా మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. క్రైస్తవ సమాజానికి మాత్రమే కాకుండా సమస్త మానవాళికి కూడా ఈరోజు శుభప్రదమైన రోజు. కానీ లోకము దీనిని అర్థం చేసుకోవట్లేదు. గుడ్ ఫ్రైడే అనేది కేవలము క్రైస్తవుల పండగనే అనుకుంటున్నారు. కానీ మనిషి అన్న ప్రతి వానికి కూడా, ఈ భూమి మీద ఉంటున్న మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా సంబంధించినటువంటి గొప్ప పండుగ. చాలా ప్రధానమైనది ఈ గుడ్ ఫ్రైడే. ఇది లోకము తెలుసుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. ఆయన దగ్గరికి ప్రజలు రావాలని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు లేఖన భాగము లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో ఇది ఒక మాట. అన్ని ప్రాముఖ్యమైన మాటలే, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. యేసు ప్రభువారు సిలువనెక్కిన తర్వాత సిలువ మీద వేలాడుతూ తన ప్రాణము పోతున్నటువంటి చివరి దశలో అడు చెబుతున్న మాట, చేస్తున్నటువంటి ప్రార్థన తండ్రికి సంబోధిస్తూ, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. దేవుని ప్రేమలారా, ఇక్కడ యేసు ప్రభువారు చేస్తున్నటువంటి ప్రార్థన క్షమించుట గురించి. ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు అని అంటే, తన ప్రాణమును తీసేవారిని క్షమించమని అడుగుతున్నాడు. అలాగునే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రజల యొక్క పాపము తన మీద వేసుకొని ఎవరైతే పాపముతో ఉన్నారో ఆ పాపులందరినీ క్షమించమని ప్రభువు వేడుకుంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన మాట! తనను శిక్షిస్తున్న వారిని, తన మీద ఉమ్మివేసిన వారిని, తన గడ్డము పెరికేసిన వారిని, తనను పిడిగుద్దులు గుద్దిన వారిని, తనను ఆ గొల్గొతా కొండ మీదకి ఈడ్చుకుంటూ వెళ్ళిన వారిని, తన భుజం మీద భారమైన సిలువను వేస్తూ కొరడాలతో కొడుతూ తీసుకొని వెళ్ళినటువంటి ఆ సైనికులను, రోమా ప్రభుత్వ సైనికులను కానివ్వండి, ఇదిగో యేసు మాకొద్దు, ఈయనను సిలువ వేయండి అన్నటువంటి యోధులు తన ప్రజలు కానివ్వండి, లేకపోతే శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు ఎవరైనా కానివ్వండి, తనను మొత్తం వ్యతిరేకించారు. వీళ్ళందరినీ కూడా ప్రభు ఏమంటున్నాడంటే, తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. ఎంత భయంకరమైన నేరము అంటే, నేరము చేయని వాడి మీద నేరము మోసి ఆయనను సిలువకు అప్పగిస్తుంటే ఆ స్థానంలో మనం ఉంటే గనక తండ్రితో చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? తండ్రి, వీళ్ళు నన్ను అన్యాయంగా శిక్షిస్తున్నారు, నా ప్రాణమును అన్యాయంగా తీస్తున్నారు, నాలో ఏ దోషము లేదు, నేను ఏ పాపము చేయలేదు, నా మీద నేరము మోపి నాకు శిక్ష వేస్తున్నారు, కాబట్టి వీళ్ళను శిక్షించు అని మనం ప్రార్థన చేస్తాం. అది మన మానవ నైజం. కానీ ప్రభువు తండ్రి అయిన దేవుని కుమారుడు, పరిశుద్ధ దేవుడు. ఆయనకి లోకానికి వచ్చిందే మనల్ని అందరిని రక్షించడానికి కానీ శిక్షించడానికి కాదు. రక్షించే ప్రభువు మనల్ని శిక్షించమని తండ్రిని ఎలా వేడుకోగలుగుతాడు? వేడుకొనలేడు. అది ఆయన వల్ల కాదు. శిక్షించు అని చేసే ప్రార్థన పాపమే. మనము అందరము కూడా ఆశీర్వదించబడాలనే మనం కోరుకోవాలి. మన నోటు నుండి ఆశీర్వాద వచనములే రావాలి, శాపము రాకూడదు. ఒక వ్యక్తి నాశనం అయిపోవాలని మన నోట నుండి రాకూడదు. సిలువలో మరణిస్తూ కూడా యేసు ప్రభు మనకు చూపిన మాదిరి ఏమిటి అని అంటే, తన ప్రాణం పోతుందని అతనికి తెలుసు, అతడు ప్రాణం పెట్టడానికే వచ్చాడని ఆయనకు తెలుసు. కానీ తనను శిక్షిస్తున్న వారిని అందరినీ కూడా, అది మాటలతో కానివ్వండి, చేతులతో కానివ్వండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఎవరు ఏ రకంగా యేసు ప్రభువుని హింసించినా వారందరినీ కూడా క్షమించమంటున్నాడు. క్రైస్తవ్యములో క్షమించుట చాలా ప్రాముఖ్యమైనది. గ్రహం స్టెయిన్స్ మన దేశంలో ఒరిస్సాలో కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసినటువంటి వ్యక్తి. మతోన్మాదులు అతని కుమారులు జీపులో పడుకున్నప్పుడు అందులో గడ్డి దూర్చేసి పెట్రోల్ పోసి కాల్చేస్తే తన భార్య తన భర్తను పిల్లల్ని చంపినటువంటి వ్యక్తిని ప్రభు నన్ను క్షమించిన ప్రకారం నేను వీరిని క్షమిస్తున్నాను అని చెప్పింది. అదే క్రైస్తవ్యం.
దేవుని ప్రియజనాంగమా, ప్రభు మనల్ని క్షమించాడు, మనము కూడా మనకు హాని చేసిన వాళ్ళను కూడా మనం క్షమించాలి. గుడ్ ఫ్రైడే రోజు మరి దేవుడు మనకు చూపిస్తున్న గొప్ప మాదిరి, ఈ లోకానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం క్షమాపణ. ఆ క్షమాపణ పొందుకున్న మనము ఇతరులను కూడా క్షమించాలి. అదే క్రైస్తవ్యానికి రుజువు. మనల్ని హింసించిన వారిని హింసించడం కాదు క్రైస్తవ్యం. మనకు ఒక చెంప మీద దెబ్బ కొడితే రెండో చెంప చూపించమని ప్రభు చెప్పాడు. అదే క్రైస్తవ్యం. క్షమించడం అంటే అదే. కాబట్టి దేవుని ప్రయోజనాంగమా, మన ప్రభు దగ్గర నుండి మనము క్షమాపణ పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం, దేవునికి వారసులుగా ఉన్నాం. కాబట్టి మనము కూడా క్షమించే గుణాన్ని అలవర్చుకొని ప్రతి విషయంలో దేవుని మాదిరిగా పెట్టుకొని జీవిద్దాం. ఈరోజు దేవుడు నిన్ను ఎలా క్షమించాడో ఆ సువార్తను నువ్వు నలుగురికి చెప్పి దేవుని ప్రేమను చూపించు. దేవుని యొక్క క్షమాపణ హృదయాన్ని ఇతరులకి పరిచయం చేయి. వారు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడతారు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.